ఈరోజు నేను చాలా చాలా చిన్న క్వాంటిటీలో నెయ్యి చేశాను. అది చకచక టకటక గబ్బగబ్బా చూసేయండి. ఈ మీగడ 1 మంత్ ఎబోవ్ నుంచి నేను స్టోర్ చేస్తున్నాను. దీనిని ఇప్పుడు మిక్సీలో వేసి అప్పుడప్పుడు చాలా చాలా చిన్నగా స్పీడ్గా పెట్టి గ్రైండ్ చేశాను. కొంచెం చల్లనీళ్ళు కూడా తీసుకున్నాను. చల్లనీళ్ళతో బాగా క్లీన్ చేసేసి అలా వచ్చిన మీగడని 2-3 సార్లు బాగా కడగాలి. ఎందుకంటే స్మెల్ వచ్చేస్తుంది. మనం స్టోర్ చేసిన 1 మంత్ ఎబోవ్ ఉంటుంది కదా, స్మెల్ వచ్చేసి ఇంకా ముద్దగా చేసుకొని ఇంకొక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో వేసేసాను. బౌల్లో వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కానీ తమలపాకు కానీ వేసుకుంటే ఆ స్మెల్, బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది. స్టార్టింగ్లోనే తమలపాకు వేయకూడదు. కొంచెం అది ఇంకా లాస్ట్లో ఫామ్ అవుతుంది నెయ్యి అన్నప్పుడు మిడిల్లో వేయాలి. అప్పుడు స్మెల్ కొంచెం బాగా మంచి స్మెల్, అరోమా బాగా వస్తూ ఉంటుంది. ఇలా ఫైనల్గా చూడండి, అక్కడ నేను కలుపుతున్నాను కదా, ఇంకా ఫైనల్గా వచ్చేసింది. నెక్స్ట్ దాన్ని తీసి మనము వడగట్టుకోవడమే. వడగట్టుకునేటప్పుడు కొంచెం ఆ తమలపాకులు అవి పడకుండా నీట్గా తీసేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.